హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఆన్ వీల్స్. ఈరోజు మన స్టూడియోలోకి టొయోటా కొరల్లా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డీప్ క్లీన్ కోసం వచ్చారు. ఇది గవర్నమెంట్ వెహికల్ అనమాట. రెగ్యులర్ బేసిస్లో చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయటం వల్ల కండిషన్ అన్నది చాలా వరస్ట్గా ఉంది. లైట్ కలర్ సీట్స్ అవ్వటం వల్ల మట్టి గ్రైమ్ అన్నది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంటీరియర్ డీప్ క్లీన్ అన్నది మేము స్టీమ్ వాష్తో చేయటం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది టైం స్టీమ్ వాష్ చేసిన తర్వాత 80% గ్రైమ్ అన్నది మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ కెమికల్స్తో మిగతాదన్నది రిమూవ్ చేస్తాము. ఈ ఇంటీరియర్ డీప్ క్లీన్కి మేము 2500 ఛార్జ్ చేసాము, ఇంక్లూడింగ్ ఫుల్ బాడీ వాటర్ వాష్. లైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ అన్నవి చాలా ఈజీగా డర్ట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ మనకి విజిబుల్గా కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకే కంపెనీ వాళ్ళు మోస్ట్లీ బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ ఇస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ చూడొచ్చు. కంప్లీట్ ప్రాసెస్ అన్నది వీడియో మొత్తం తీస్తే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లస్ వీడియో వస్తుంది. సో అందుకనే మోస్ట్లీ ఫొటోస్ అండ్ చిన్న చిన్న వీడియోస్ ఎడిట్ చేసి పెడుతూ ఉంటాము, సో దట్ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది బిఫోర్ పిక్చర్ అండ్ ఇది ఆఫ్టర్ పిక్చర్. ఇంటీరియర్ డీప్ క్లీన్ అన్నది నార్మల్ వాటర్ వాషింగ్ సెంటర్స్లో కూడా చేస్తూ ఉంటారు. బట్ మీకు డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ప్రతిదానికి ఒకటే కెమికల్ అన్నది యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఫ్యాబ్రిక్స్ అన్నది డ్యామేజ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ అట్లా చూసుకుని మనం చేసుకోవాలన్నమాట. ఇవి ఆఫ్టర్ పిక్చర్స్. ప్రతిదానికి మేము పాలిషింగ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సర్వీస్ మీకు కూడా కావాలి అనుకుంటే డూ కాంటాక్ట్ us and follow us in Instagram also. Thank you for watching.